రంగారెడ్డి జిల్లా గండిపేటలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 6 రోజుల పాటు నిరాటంకంగా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కంచర్ల సంతోష్ రెడ్డి మరియు ఆలయ కమిటీ కార్యదర్శి డి సుధాకర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు 6 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలను కూడా వివరించడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయని, అందువల్ల భక్తజన కోటి గమనించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. మరో తిరుపతిగా విరాజిల్లనున్న రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట ఉత్సవాలు ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీకి వరకు నిర్వహించేందుకు సర్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయం శరవేగంగా ఇప్పటికే నిర్మాణం కూడా పూర్తి చేసుకుంది. గండిపేటలోని అత్యంత ప్రకృతిపరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ సాయిబాబా టెంపుల్కి ఆనుకొని నిర్మించిన ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి డి సుధాకర్ మరియు ఆలయ కార్యవర్గ సభ్యులు కూడా కార్యక్రమ విశేషాలను కూడా వివరించడం జరిగింది. గండిపేట మండలం గండిపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అనేక ప్రత్యేకతలు కూడా ఉండడం విశేషం. దీన్ని అత్యంత భక్తుల సహకారంతో మరియు ఆలయ కమిటీ సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని సంకల్ప సిద్ధితో నిర్మించడం కూడా జరిగింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, భక్త జనకోటి సహకారంతో ముఖ్యంగా సలహాలు సూచనలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని కూడా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కంచర్ల సంతోష్ రెడ్డి గారు మరియు కార్యదర్శి డి సుధాకర్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలకు సంబంధించి వివరాలను కూడా వారు వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 10 గంటలకు విశ్వక్షేణ ఆరాధన, పుణ్యవాచనం, వాస్తు హోమం, బలి, వర్యగ్నీకరణం, పంచగవ్య శుద్ధి, అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు విశ్వక్షేణ ఆరాధన, వాసుదేవ పుణ్య హవాచరణం, రక్షాబంధనం, ఋత్విక్ వర్ణం, వృత్యంగ్రహణం, అంకురార్పణ, నివేదన, తీర్థప్రసాద వితరణ వంటి కార్యక్రమాలను కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 22వ తేదీన అంటే 2వ రోజు ఉదయం 7 గంటలకు ఆరాధన, ద్వారతోరణ పూజ, వేద విన్నపం, బాలభోగం, అరణి మదనం, అగ్ని ప్రతిష్ట, చతుస్థాన అర్చన, మూర్తిమంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహములకు పంచగవ్వ స్వపనం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాదములు వంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తిమంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహములకు పంచగవ్యాభి నాశం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాదములు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో గురు విహంత్రి రెడ్డి గారు పుప్పాలగూడ చెందిన జగదానంద తారక కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఎంతగానో ఆకట్టుకనుంది. అదేవిధంగా 3వ రోజు ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 8 గంటలకు బాలభోగం, వేద విన్నపం, ద్వారతోరణం, ధ్వజ కుంభ ఆరాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తి మంత్రహోమం, నూతన ధ్వజ స్తంభము విగ్రహములకు 25 పంచవింశతి కలశ స్థాపనం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాదాలు వంటి కార్యక్రమాలని నిర్వహించాలని సంకల్పించారు. సాయంత్రం 6 గంటలకు ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తిమంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహములకు జరాభివాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాదములు కార్యక్రమాలు ఉంటాయి. అదే రోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ దత్త కూచిపూడి నాట్య కళాక్షేత్రం వారిచే బేగంపేట్ మఠం పావని ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. 4వ రోజు
ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 8 గంటలకు బాలభోగం, వేద విన్నపం, ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తి మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభము విగ్రహములకు 49 ఏకోప పంచాశత్ కలశ స్నానం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదములు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తి మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహములకు ధాన్యావివాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదములు కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో శ్రీ సాయి లలిత డ్యాన్స్ అకాడమీ లంగరావు చెందిన రాజేశ్వరి గారిచే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా 5వ రోజు అంటే ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 8 గంటలకు బాలభోగం, వేద విన్నపం, ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, చతుస్థాన అర్చన, మూలమంత్రమూర్తి మంత్రహోమం, నూతన ధ్వజస్తంభము విగ్రహములకు 49 ఏకో పంచాశత్ కలశ స్థాపనం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదములు. అలాగే సాయంత్రం 6 గంటలకు ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తి మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహములకు ధాన్య అధివాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదములు కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా లంగరాజు చెందిన శ్రీ సాయి లలిత డ్యాన్స్ అకాడమీ చెందిన రాజేశ్వరి బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా 6వ రోజు అంటే ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 8 గంటలకు బాలభోగం, వేద విన్నపం, ద్వారతోరణ, ధ్వజ కుంభ ఆరాధన, చతుస్థాన అర్చన, మూలమంత్రమూర్తి మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభము విగ్రహములకు 81 ఏకశీతి కలశ స్నపనం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదములు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ద్వారతోరణ, ధ్వజ కుంభ ఆరాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తి మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహములకు తయ్యాది వాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదములు కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా నార్సింగి పేర్ని నాట్యం, జన్ని నృత్యగీత నికేతన్ వారిచే గురువు పేర్ని రేమతుల్లా ఆధ్వర్యంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చివరి రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీ అత్యంత పుణ్య కీలకమైన రోజుగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం 8 గంటలకు ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తి మంత్ర హోమం, దుట్టని మహాపూర్ణాహుతి, నూతన ధ్వజస్తంభ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోన్మీలనం, ప్రథమారాధన, నివేదన, తీర్థ ప్రసాదములు వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవం, ఆచార్య ఋత్విక్ సన్మానం, యజమానులకు మాదాశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్ఠి వంటి కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 7 గంటలకు ముఖ్యంగా కూచిపూడి నృత్య ప్రదర్శన పుప్పాలగూడ వారిచే నిర్వహిస్తున్నారు. ఆ దిశగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే సర్వం సిద్ధమైందని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కంచర్ల సంతోష్ రెడ్డి గారు మరియు ఆలయ కమిటీ కార్యదర్శి డి సుధాకర్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది.